నంద్యాల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి అమావాస్య రోజు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సమావేశంలో ఆలయ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ తమ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించడంతో పాటు భక్తులకు స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కల్పించడం జరిగిందని, ఇకపై ప్రతి అమావాస్య రోజు కూడా భక్తులకు స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మా ధర్మకర్తల మండలి మరియు మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈఓ గారు వారి సహకారంతో ఒక నిర్ణయానికి వచ్చాము. దాన్ని ఏమనగా ప్రతి అమావాస్య నందు నిజరూప దర్శనము ఏర్పాటు చేసి స్వామికి క్షీరాభిషేకము పంచామృతాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాము. ప్రతి అమావాస్య నందు ప్రజలందరూ ఉదయం 6-6:30 లోపల వచ్చి దేవుని సందర్శించుకొని ఆ అభిషేకాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాము. ఈ అభిషేకం ఎవరైనా చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ముందుగా వచ్చి మా స్వాముల వారికి కానీ లేదా మా ఇక్కడ ఆఫీస్ ఇన్ఛార్జ్ మా అంజి గారికి కానీ లేకపోతే ఈఓ గారికి కానీ వారికి చెప్పి దాన్ని ముందుగానే రాయించుకుంటే వారికి ఏకాదశి నాడు మనం ఖచ్చితంగా స్వామి అభిషేకానికి అమావాస్య స్వామి అభిషేకానికి వాళ్ళకి పూజపాత్రలు చేయడానికి మేము సహకరిస్తామని తెలియజేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని మన ప్రజలందరూ కూడా మన చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. నంద్యాల పట్టణంలో నంద్యాల టౌన్లో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి కోదండరామస్వామి దేవస్థానము నిన్న హనుమ జయంతి సందర్భంగా కార్యక్రమాలు విశేషంగా బాగా జరిగినాయి. మా చైర్మన్ గారు అనిల్ కుమార్ గారు వివరంగా చెప్పినారు. తర్వాత ఈసారి కొత్తగా వచ్చేసి కూడా ఈ యొక్క పూజలు అభిషేకాల గురించి కూడా చేద్దామని మేము కూడా అనుకున్నాము. ప్రతి అమావాస్య రోజు వచ్చేసి కూడా ఏ రోజున పని అమావాస్య ఆ రోజుకు ఉదయం 6 గంటల నుంచి 6:30 1 గంట సేపు అయినా సరే అభిషేకం నుంచి పంచామృత అభిషేకము ఈ నిజరూప దర్శనముతో పంచామృత అభిషేకములతో శ్రీ స్వామి ఆంజనేయ స్వామి వారికి అభిషేకములు జరపబడును. కావున మీరు వచ్చేసి ముందుగా ఈ అభిషేకం చేయించాలనుకుంటే 1 రోజు ముందు 2 రోజుల ముందు కానీ వచ్చి మా ద్వారా కానీ పేటాపించుకోండి, లేదా ఈవో గారి ద్వారా కానీ లేదా చైర్మన్ గారి ద్వారా కానీ మా ఆలయ సిబ్బందితో కానీ మీరు సంప్రదించి మీరు మాట్లాడితే మా వాళ్ళు చెప్తారు. మేము దానికి వచ్చేసి కూడా కట్టుబాటు ఉన్నాము, చేస్తాము కూడా. కాబట్టి నంద్యాలలో ఉన్న పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం జయప్రదంగా ప్రతి నెల చేయాలి. ప్రతి నెల వచ్చేసి కూడా మీరు చేసుకుంటే ఆ యొక్క ఆంజనేయ స్వామి దేవాలన అందరము నంద్యాల పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఐశ్వర్యాలతోటి వ్యాపారం ఆర్థిక అభివృద్ధి కానీ ఏదైనా సరే ఇంకా ఏమైనా ఈది బాధలు ఏమైనా ఉన్నా సరే ఆ బాధలు ఏమి లేకుండా ఇంకా మనకు వచ్చేసి కూడా చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఉంటారు, వివాహం కావాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క పాల్గొంటే కార్యక్రమంలో అందరూ జయప్రదంగా శుభాలు కలుగుతాయి. న్యూక్లియస్ జూనియర్ కళాశాల నీట్ జేఈఈ అకాడమీ 2026 జూనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. 2026 సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మా న్యూక్లియస్ జూనియర్ కళాశాల టాపర్స్. మా న్యూక్లియస్ కళాశాల ప్రత్యేకతలు: ఇంటర్మీడియట్ విద్యతో పాటు బైపీసీ విద్యార్థులకు నీట్ ఎంసెట్ బోధన, ఎంపీసీ విద్యార్థులకు జేఈఈ ఎంసెట్ బోధన, ఎంఈసీ సిఈసీ విద్యార్థులకు సిఏ క్లాట్ బోధన అందించడం జరుగుతుంది. అనుభవజ్ఞులైన అధ్యాపకులు సరళంగా అర్థం చేసుకోగలిగే మెటీరియల్ పగడ్బందీగా రూపొందించిన షెడ్యూల్. బోధన చేసిన అధ్యాపకులే విద్యార్థులకు స్టడీ అవర్లలో అందుబాటులో ఉండటం. విద్యార్థుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కలవడం కోసం నిత్యం అందుబాటులో ఉండే యాజమాన్యం. విద్యార్థుల పురోగతి గురించి వారి తల్లిదండ్రులతో చర్చించడానికి సంవత్సరానికి 3 పీటీఎంల నిర్వహణ, రుచికరమైన మరియు శుచికరమైన ఆహారం అందించడం.
బాలబాలికలకు ప్రత్యేక క్యాంపస్లను అందుబాటులో ఉంచడం. గతంలో మాదిరిగానే 2025 జేఈఈ ఫలితాల్లో 2 విద్యార్థులు ఐఐటి సీట్లు, 1 విద్యార్థి ఎన్ఐటిలో, మరో 3 విద్యార్థులు ట్రిపుల్ఐటీలలో సీట్లు సాధించారు. 2025 నీట్ ఫలితాల్లో మా కళాశాల నుంచి 3 విద్యార్థులు ఎంబీబీఎస్ కు, 1 విద్యార్థి బీడీఎస్ లో సీటు సాధించడం జరిగింది. అలాగే ఏజీ బీఎస్సీ, వెటర్నరీ, హార్టికల్చర్ వంటి కోర్సుల్లో సీట్లు సాధించడం జరిగింది. వివరములకు సంప్రదించండి న్యూక్లియస్ జూనియర్ కళాశాలలు, నీట్ జేఈఈ అకాడమీ, న్యూక్లియస్ సిఏ సిఎంఏ అకాడమీ, గర్ల్స్ క్యాంపస్ పద్మావతి నగర్, బాయ్స్ క్యాంపస్ సరస్వతి నగర్, నంద్యాల.